విశాఖలో గృహావసరాల సిలిండర్స్ పక్కదారి పడుతున్నాయా? నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార అవసరాలకు యథేచ్ఛగా వాడేస్తున్నారా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కారు అమలు చేస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూటమి సర్కారు అందిస్తోంది. ఈ నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించేలా ఉంది. విశాఖలో ప్రభుత్వ లక్ష్యానికి కొంతమంది అధికారులు తూట్లు పొడుస్తున్నారు. తమ కళ్ల ఎదురుగానే వ్యాపారస్తుల నిబంధనలకు వ్యతిరేకంగా గృహ అవసరాల సిలిండర్స్ వాడుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇంటిలో ఉండాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ రోడ్డు మీదకు వస్తున్నాయి. వాస్తవంగా ఏ వ్యాపారస్తుడైనా వాణిజ్య అవసరాల కోసం గృహ అవసరాల సిలిండర్స్ వాడకూడదు. వ్యాపార అవసరాల కోసం ప్రత్యేకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ వాడాలన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అందుకే గృహాల కోసం వాడే సిలిండర్స్ కి వ్యాపారాల కోసం వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మధ్య రంగులోనూ ధరలోనూ ఎంతో తేడా ఉంటుంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ధర ఎక్కువగా ఉన్నందున వ్యాపారస్తులు అడ్డధరలో గృహ అవసరాల సిలిండర్స్ ను వాడేస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా మంది వ్యాపారస్తులు నిబంధనలకు వ్యతిరేకంగా గృహవసరాల సిలిండర్లను పబ్లిక్ గా ఉపయోగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చాలా వరకు టిఫిన్స్ బండ్లు, నూడిల్స్ షాపులు, పకోడీ, బజ్జీ దుకాణాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో చాలా మంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ నే బహిరంగంగా వాడుతున్నారు. చిత్రం ఏంటంటే వీరికి కూడా ఈ సిలిండర్స్ వాడకూడదన్న విషయం తెలుసు కాబట్టే ఎవరికీ కనపడకుండా ఉండేందుకు గ్యాస్ సిలిండర్స్ కి గోనె సంచి కప్పి మరీ వాడుతున్నారు. మరికొందరైతే తమను ఎవరు అడుగుతారులే అనే ఉద్దేశంతో అందరికీ కనిపించేలా వాడేస్తున్నారు. ఇంతలా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రతినిత్యం అధికారులు ఈ షాపులను దాటుకుని వెడుతున్నా ఇటువైపు కన్నెత్తి మాత్రం చూడటం లేదు. అయితే కొందరు టిఫిన్ సెంటర్స్ వాళ్లు అయితే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఉచిత గ్యాస్ సిలిండర్స్ ను పేదలకు ఇస్తుంటే అవి కూడా పక్కదారి పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉచిత సిలిండర్లు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఈ కమర్షియల్ ఈ షాపుల వాళ్ళకి వెళ్ళి కమర్షియల్గా వాడుతున్నారు. దానివల్ల ఆ ఉచితానికి తాలూకా విలువ లేకుండా అవుతుంది. అది వీళ్ళ ఉచితాన్ని వాడుకుంటే అది సద్వినియోగం అవుతుంది. వీళ్ళ డబ్బు గురించో మరీ అవసరాల గురించి వీళ్ళు తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. అది కమర్షియల్ సిలిండరే వాడాలి. కమర్షియల్ షాప్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు వ్యాపారస్తులు కనుక వ్యాపార సిలిండర్లే వాడాలి. జీవీఎంసీ పరిధిలో ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి ఎంతో మంది టిఫిన్ సెంటర్స్ నడిపిస్తున్నారు. ఇది ఒక తప్పైతే ఈ వ్యాపారస్తులు చాలా మంది గృహ అవసరాల కోసం వాడే సిలిండర్స్ ని బహిరంగంగా వాడటం మరో పెద్ద తప్పు. విశాఖ ఉత్తర నియోజకవర్గంతో పాటు నగరంలో చాలా చోట్ల ఇదే తంతు ఉంది. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే ఈ టిఫిన్ సెంటర్ షాపుల వారు ఇంత బహిరంగంగా ఈ సిలిండర్స్ వాడకం వెనక కొంతమంది స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా తమ అనుచరులతో షాపులు పెట్టించారు. కొంతమంది అయితే పెద్ద మొత్తంలో దుకాణాలు అమ్ముకుని భారీగా డబ్బులు సంపాదించారు. మరికొందరి నుంచి నెలవారీగా అద్దెలు ఇప్పటికీ వైసీపీ నేతలు వసూళ్లు చేస్తున్నారు. దీంతో వీరి రక్షణ బాధ్యతను స్థానిక వైసీపీ నేతలు తీసుకోవడంతోనే అధికారులను ఈ షాపుల వైపు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున లంచాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే నిబంధనలకు వ్యతిరేకంగా షాపుల యజమానులు వ్యవహరిస్తున్నా అటు సివిల్ సప్లై అధికారులు కానీ ఇటు జీవీఎంసీ అధికారులు కానీ కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అంటున్నారు. ఎలా వెళ్తున్న దాన్ని సివిల్ సప్లై ఆఫీసర్స్ ఎందుకు అరికట్టలేదు? అరికట్టుకుంటే డొమెస్టిక్ గా ప్రజలకు వెళ్ళవలసిన గ్యాస్ ఎందుకు వెళ్ళకుండా మీరు ఆపలేకపోతున్నారు? లేకపోతే కరెక్ట్ పర్సన్కి కరెక్ట్గా గ్యాస్ వెళ్తుందా లేదా ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ మీరు ఇచ్చిన డొమెస్టిక్ గ్యాస్ని కమర్షియల్గా వెళ్తున్న దగ్గర మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ అండ్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇటువంటివి చూసారు, విజిలెన్స్ ఉంటుంది దీంట్లో. ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశాఖలో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్స్ పక్కదారి పట్టడం వెనుక కొంతమంది వైసీపీ నేతలతో పాటు కొన్ని గ్యాస్ ఏజెన్సీల పాత్ర ఉందని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినా ఇంకా వైసీపీ నేతల దంతా జరగటం దారుణమని, ఈ విషయంలో కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు వ్యతిరేకంగా గృహ అవసరాల సిలిండర్స్ వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.